ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేసుకోకపోతున్నాం. ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన టాపిక్. మనం ఏం డిస్కషన్ ఏది సొల్యూషన్స్ ఏం చెప్పట్లేదు. మనం ఎవరి సమస్యకి వాళ్ళే సొల్యూషన్ చూసుకోవాలి. ఒత్తిడి, ఉద్యోగస్తుల్లో ఒత్తిడి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఒత్తిడి సమానంగానే ఉంది. చిన్నపిల్లలకి చదువులో ఒత్తిడి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిడి. దీని నుంచి బయటపడడం ఎలాగ? నీకు తోచిన నువ్వు చేస్తున్నవి అవి చెప్పుకొని. అంటే అందరూ ఫేస్ చేసేదే ఈ వర్క్ ప్రెషర్ అది అన్నది. నేను అలానే బాగానే నేను ఇబ్బంది పడ్డాను, ఫేస్ చేశాను. ఒకటి నేను బాగా ఫాలో అయింది ఏంటంటే, అదే నువ్వు అన్నట్టు ఒకళ్ళకే ఒకలాగా సొల్యూషన్ ఉంటుంది. ఒక సొల్యూషన్ నాకు బాగా అంటే ఈ నచ్చేది చేస్తే కొంచెం ఏదైనా మనం నచ్చిన పని చేయడం ద్వారా కూడా దానికి స్ట్రెస్ రిలీజ్ అన్నది ఉంటుంది. అలా నేను నా రొటీన్లో ఫాలో అయ్యేది ఏంటంటే వర్కౌట్, జిమ్ చేయడం. నాకు జిమ్ అనేది మామూలుగా కూడా చాలా ఇంట్రెస్ట్. అందుకనే అక్కడికి వెళ్ళి ఒక 1 hour జిమ్ చేస్తే అప్పుడు ఆ రోజు వరకు పడిన స్ట్రెస్ కూడా కొంచెం రిలీజ్ అయ్యేది. కొంచెం స్ట్రెస్ ఫ్రీ, కొంచెం రిలాక్సింగ్గా అలా ఉండేది. ఎంత వర్క్ ఉన్నా సరే జిమ్ మాత్రం మానేవాడిని కాదు. అవసరమైతే వర్క్ కొంచెం పక్కన పెట్టైనా సరే జిమ్ మాత్రం చేస్తూ ఉంటాను. అదే నాకు అది చాలా ఇంట్రెస్ట్, చాలా ఎంజాయ్ కూడా చేస్తాను. రొటీన్లో పార్ట్ లాగా చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తాను. అది వేరే పనిలాగా చేయను కాబట్టి, నేను అలా చేస్తాను కాబట్టి నాకు అది బాగా హెల్ప్ అయింది. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కటి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ చూస్ చేసుకుని రోజులో ఒక 1 hour స్పెండ్ చేస్తే, ఇప్పుడు కొంచెం మందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాగోలాగా వాళ్ళు కొన్న రొటీన్లో 1 hour ఏదో బ్యాడ్మింటన్ ఆడితే వాళ్ళకి ఇది బాగుంటుంది. వర్క్ బ్యాలెన్స్ అవుతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం ఏదో ఒకటి. అదే డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు. ఇంకేదైనా హాబీ, సపోజ్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్. అలాగా ఎంత వర్క్ బిజీ ఉన్నా సరే దీనికి కొంచెం టైం పెట్టుకుంటే ముందర కొంచెం ఇమీడియట్ అదేమి పర్మనెంట్ సొల్యూషన్ అది కాదు, కానీ అట్లీస్ట్ ముందర ఒక బ్యాలెన్స్, ఒక రిలాక్సింగ్, ఏదో ఒకలా రిలాక్స్ అవ్వాలి. అది వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ రోజులో ఒక 1 hour చేస్తే బాగుంటుంది కొంచెం. అలాగే ఫుడ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అది తిన్నా అది కూడా ఈ స్ట్రెస్ ఎక్కువ అవడానికి సపోర్ట్ చేస్తుంది. అది ఫ్రెష్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ తింటే అది కూడా దీనికి కొంచెం స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది డే టు డే చెప్తున్నావు నువ్వు. అలా కాకుండా కొంచెం లాంగ్ రన్లో బాగా ఉండాలి అంటే దానికి ఎలాంటి చేసుకుంటే బాగుంటుంది? లాంగ్ రన్లో అంటే నేను అనుకోవడం అదే, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్, ఏదో ఒక టాలెంట్ అన్నది ఉంటుంది. అది వాళ్ళది ఏంటి స్ట్రెంగ్త్ అన్నది వాళ్ళు కనిపెట్టుకుని దానిపైన ఒక వర్క్ చేస్తూ ఉంటే లాంగ్ రన్లో మేబీ ఇంకా వాళ్ళకి అది ఇది దాని నుంచే మేబీ ఇన్కమ్ జనరేషన్స్ రావచ్చు. అదే ఇప్పుడు ప్రొఫెషనల్ అంతా అయితే రన్ చేస్తున్నారో దాంట్లో సమానంగా రన్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే రావచ్చు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఈ జాబ్ అన్నది వదిలేసి దాంట్లో షిఫ్ట్ అయితే ఇంకా మామూలుగా ఎలాగో ఎంజాయ్ చేసేది కాబట్టి ఇంకా దాంట్లోనే వర్క్ 24/7 వర్క్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అది కానీ రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చి మామూలుగా రిలాక్స్ అయిపోయి చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తాయా మరి? వాళ్ళకి తెలియదు మరి. అలాంటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళకి? అలాంటి వాళ్ళే అదే కంటిన్యూస్గా మనకు అదొక మైండ్ సెట్ కొంచెం అలా ఉండాలి. మనం ఏదో ఒకటి ఇది కాదు, ఇది కాకుండా ఇంకేదైనా చెయ్యాలి అని. ఎందుకంటే జాబ్ లైఫ్ అన్నది బాగానే ఉంటుంది, అంటే వెళ్తూ ఉంటాం, మంత్కి శాలరీ వస్తుంది, అదంతా ఒక బాగానే ఉంటుంది. కానీ ఇంకొక మేబీ ఒక 20 years వర్క్ చేసిన తర్వాత ఇది బోర్ కొట్టచ్చు, ఇంకేదైనా చేయాలనిపించవచ్చు. కానీ అప్పటికి మేబీ లేట్ అయిపోతుంది. ఒక 40-50 years వచ్చాక మేబీ ఇంకా కొత్తది ఏదైనా చేద్దాము అన్నా మేబీ అప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. మన ఇంట్రెస్ట్లు కూడా అప్పటికి తగ్గిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు.
అందుకనే ముందు నుంచి మనకి ఏంటి అన్నది కనిపెట్టుకుని ఇంకొకటి వేరేది కూడా ఏదైనా చెయ్యాలి. పోనీ అట్లీస్ట్ అటు షిఫ్ట్ అవ్వకపోయినా ఇంకొక సెకండరీ కెరియర్ అనుకోవచ్చు, సెకండరీ ప్రొఫెషన్ అనుకోవచ్చు, పోనీ అది కాకపోయినా హాబీ అనుకోవచ్చు, సీరియస్ హాబీ లాగా. ఒకసారి హాబీగా స్టార్ట్ చేసినవే అదే చాలా పెద్ద దీనికి వెళ్తాయి. అదే అదే ఎలాగైనా అవ్వచ్చు. ఏదో ఒకటి మెయిన్ ఐడియా, మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వైపు ఏదో ఒకటి. ఏది నాకు లేదంటే తెలియట్లేదు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళది ఏంటో కూడా రకరకాలు చిన్న చిన్న కోర్సెస్ కూడా ఉన్నాయి, 1 day 1 hour కోర్సెస్ అలాంటివి కూడా, వర్క్షాప్స్. ఇప్పుడు ఒకరోజు మ్యూజిక్ చేయొచ్చు, ఒకరోజు ఇప్పుడు పాటరీ అని వర్క్షాప్ ఉన్నాయి 1 hour, అలా పాటరీ చేయొచ్చు. ఇంకా డ్రాయింగ్, గిటార్ది అలా మంత్కి ఒక వర్క్షాప్ అలా ఏదైనా అటెండ్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళు తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వర్క్షాప్స్ అటెండ్ అయిన తర్వాత దాంట్లో ఏదో ఇప్పుడు సపోజ్ పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఈ వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల, అప్పుడు దాంట్లో నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్నది అలా చూడొచ్చు. చూసి దాంట్లో ఇంకా ఫర్దర్గా ఏం చేయొచ్చు, ఏం కోర్సులు నేర్చుకోవచ్చు, కోర్సులు నేర్చుకున్నాక ఏం చేయాలి, మేబీ అందులోనే వాళ్ళకి నచ్చిన దాంట్లోనే అది నేర్చుకుని దాన్ని మళ్ళీ టీచింగ్ కూడా చేయొచ్చు. అలాగా చేసి మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాంట్లో ఎప్పుడో మనం ఒక 40 years తర్వాత మనం ఏదో మనకి ఇంట్రెస్ట్ ఏదో చూసుకుందాం, అప్పుడు దాని మీద డెవలప్ చేసుకుందాం అంటే రాదు. ఇప్పుడు ఏం చేసుకుంటే ఆ స్టేజ్ వచ్చేసరికల్లా దాంట్లో వెళ్ళొచ్చు. లేదా ఎర్లీగా అన్ని రకాలుగాను కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయంటే ముందే వచ్చేసేయచ్చు. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటన్నది తెలుసుకోవాలి. అదే ఈ జాబ్ లైఫ్లో పడి ఇంకా రిలాక్స్ అయిపోకుండా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా వర్క్ అయిపోగానే రిలాక్స్ అయిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీకెండ్ వస్తే ఇంక మూవీ చూడడం, ఫ్రెండ్స్ని కలవడం, ఏదో ఒక అది కూడా వీకెండ్ కూడా ఒక రొటీన్లో అయిపోతుంది. అది కూడా ఏముంది, మూవీ ఉంటే మూవీకి వెళ్తాం, లేకపోతే మాల్స్కి వెళ్తారు, లేకపోతే ఫ్రెండ్స్ని మీట్ అవుతారు, ఈ మామూలు డైలీ వర్క్ రొటీన్ ఎలాగో వీకెండ్ అన్నది కూడా దానికి ఒక రొటీన్ ఉంది. ఇది కాకపోతే అది మొత్తానికి అదొక రొటీన్ నడుస్తూ ఉంటుంది. దాని నుంచి బ్రేక్ చేసి ఏంటి ఇంకేం చేయొచ్చు, మనం ఏదైనా నేర్చుకుందామని, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఎలా స్పెండ్ చేయాలన్నది ఆలోచించాలి మెయిన్. అది నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా కాకుండా బయటకు వచ్చి ఏమైనా చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఈ సర్కిల్లో? అంటే కొంచెం మందికి ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఈ టెంపరీగా జాబ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి మైండ్లో ఆల్రెడీ ఇది కాదు, నేను వేరే సైడ్ మ్యూజిక్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి నేను మ్యూజిక్ సైడ్ వెళ్తాను అని ఆల్రెడీ కొంచెం క్లారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అటు సైడ్ ఇంకా నేర్చుకోవడం, వేరే వాళ్ళతో ఒక బ్యాండ్ ఫామ్ చేయడమో, లేకపోతే ఒక వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడమో అలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళకి ఎవరికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఇలా థియేటర్స్లో చేయడం, థియేటర్ ప్లేస్ చేస్తూ ఆడిషన్స్ ఇవ్వడం, అలాగా ఆల్రెడీ ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళని అయితే ఇలా చూశాను కొంచెం మందిని. అందులో ఒక వీళ్ళు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళింది అంటే ఇంకా జాబ్ని వదిలేసి ఫుల్ టైం అందులో అది ఇంకా అదే వాళ్ళు ఎటు తీసుకెళ్తా, డైరెక్షన్ ఎటు వెళ్తుంది అన్నది ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందులో ఒత్తిడి అది కూడా వాళ్ళకి ఏం అనిపించదు. ఇదే జాబ్లో 12 hours పని చేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఒత్తిడి ఫీల్ అవుతారు. అదే వాళ్ళకి ఇష్టమైన పనిలో ఎన్ని గంటలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం అనిపించదు. సాటర్డే అన్నది, సండే అన్నది ఇంకా రిలాక్స్ అవ్వాలి, ఈరోజు సండే మనం రిలాక్స్ అవుదాం అన్న ఫీలింగ్ అయితే రాదు. ఇప్పుడు రాత్రి 12కి ఏదైనా ఎవరైనా ఫోన్ చేసి ఇది చెయ్యాలన్నా మనం చేసేస్తాం, రెడీగా ఉంటాం దానికి. అదే నార్మల్ వర్క్ అయితే ఎప్పుడు చెయ్యాలా అని ఉంటుంది, దీంట్లో అలా ఉండదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుని అటు సైడ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే లాంగ్ రన్లో బాగుంటుంది. పొద్దున్న లేచేసరికల్లా మనం ఇవాళ ఏ పని చేయబోతున్నాను ఉత్సాహంగా లేవాలి ఇప్పుడు కూడా. అంతేకాని అబ్బా లేవాలి ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ అదే సాఫ్ట్వేర్ వర్క్, అదే ట్రబుల్ షూటింగ్, మళ్ళీ అవే చేయాలి అనేసరికల్లా లేవడమే డిస్కరేజింగ్గానే లేవడమే అసలు. అందుకని వీటిలన్నిటికీ ఇవన్నీ కలిసి ఇలాగా ఒత్తిడి అక్యూములేట్ అయిపోతాం ప్రతి వాళ్ళకి కూడా. ఎప్పుడు ఇంకా వాళ్ళకి బయటపడే అవకాశం ఉండట్లేదు. మళ్ళీ దాంతోపాటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి,
అదే మెయిన్ ఎవరిదైనా గోల్ ఒకటే ఉండాలి, పడుకునేటప్పుడు సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి, లేచేటప్పుడు ఎక్సైట్మెంట్తో లేవాలి. అలా లేకపోతే వాళ్ళు చేస్తున్న పనిలోనే ఏదో కరెక్ట్గా లేనట్టు, దాంట్లో వాళ్ళు వేరేది ఏంటి అన్నది ఆలోచించాలి అప్పటి నుంచి. అది మెయిన్ గోల్. ఈ ఒత్తిడి మూలానే ఈ ఫ్యామిలీ లైఫ్లో కూడా వాళ్ళు ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు కానీ, వాళ్ళు పిల్లలతో గడపలేకపోవడం కానీ అన్నీ కూడా దీని మూలాన్ని వస్తున్నవి అవన్నీ. అదే ఈ ఒత్తిడి అన్నది లేదు అనుకో, వాళ్ళు చక్కగా ఉంటారు. వాళ్ళు ఆడుకుంటారు, ఇండోర్ గేమ్స్ ఆడతారు, లేకపోతే అవుట్డోర్ గేమ్స్ ఆడతారు, ట్రిప్స్కి వెళతారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఉన్నప్పుడు మంచి లైవ్లీగా నడుస్తుంది అంతా. అది ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందువల్ల వాళ్ళు ఇలా చికాకులు పడుతున్నారు అన్నది ఎవరు కూడా దానికి రూట్ కాజ్ ఏంటి అన్నది తెలుసుకోలేకపోతున్నారు ఎవరు. అదొకటి, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైల్డ్ ఉంటారు. ఆ చైల్డ్ అన్నది ఈ స్ట్రెస్ వాటి వల్ల ఆ చైల్డ్ అన్నది ఇన్యాక్టివ్ అయిపోతాడు. ఇన్యాక్టివ్ అయిపోతే ఇంకా ప్రతిదీ ఒక మెకానికల్గా ఉంటుంది. ఆ చైల్డ్ అన్నది యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక వర్షాన్ని ఎంజాయ్ చేస్తారు, ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న చాక్లెట్ తింటే ఎంజాయ్ చేస్తారు, ఐస్ క్రీమ్ తింటే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇలా మేఘాలు వస్తే అబ్బా అంత బాగున్నాయి అంటారు, సన్ రైజ్ చూసి ఎంజాయ్ చేస్తారు, సన్సెట్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివన్నీ మన చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ ఇంకా ఈ స్ట్రెస్ వర్క్ లైఫ్లో పడి మిస్ అయిపోతున్నాం యాక్చువల్గా. ఇది మనం అలా కాకుండా మనం ఏదైనా నచ్చిన పని చేస్తూ ఉంటే ఈ చిన్న చిన్నవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒత్తిడి నుంచి బయటపడడానికి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అదే లైఫ్ అంటే ఇంకేం ఈ మొమెంట్స్లోనే ఉంటుంది, ఎక్కడో ఏమి ఉండదు హ్యాపీనెస్ కానీ ఏదైనా. ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా మనం ఒక రోబోట్లో అయిపోయినట్టు. ఇంకా ఎక్కడో ఏ కూలు మనాలి వెళ్తేనో లేకపోతే ఏ కూర్కి వెళ్తేనో ఎక్కడ ఏమీ రాదు హ్యాపీనెస్. ముందర ఎక్కడ ఉంటే ఉన్న దగ్గర ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా. ముందర మనలో మనం ఇక్కడ హ్యాపీగా ఉంటే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. అది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళే కూడా. చాలా బాధ అనిపిస్తుంది అందరినీ చూస్తూ ఉంటే. బయట ఆఫీసులకి నుంచి వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, అందరూ చాలా నీరసంగాను ఎప్పుడు ఇంటికి వెళతామా ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడతామా అన్నట్టు. అందులో ఈ మెట్రో సిటీస్లో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి. ఈ ట్రాఫిక్లో 2 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళేసరికి ఇంక వాళ్ళకి ఏం ఓపికే ఉండట్లేదు. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళతో గడపడం ఏమీ ఉండట్లేదు అసలు. అందుకని వీటి నుంచి ఎవరి మటుకు వాళ్ళు సొల్యూషన్స్ చూసుకోవాలి, ఎలా బయటపడాలి అన్నది ఆలోచించుకుంటూ ఉండాలి అందరూ. డబ్బులు కావాలి, ఆ డబ్బులు సంపాదించడానికి కూడా ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. పెద్ద ప్రాబ్లం అంటే వాళ్ళకున్న హాబీస్ కానీ దేన్నైనా అంటే ఇప్పుడు టీచ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ వాటిల్లో కూడా ఇలా వీడియోస్ పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని సబ్స్క్రైబర్స్ వస్తే ఏదో ఒక పాసివ్ ఇన్కమ్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, ఫోటోగ్రఫీలో చేయొచ్చు, ఇంకా అదే ఇలాగా సోషల్ మీడియా మేనేజర్ అంటారు, ఇలాగా సోషల్ ఇన్స్టాగ్రామ్ అవి హ్యాండిల్ చేయడం, ఇలా యాడ్స్ క్రియేట్ చేసేవాళ్ళు, ఇలా రకరకాల సోర్సెస్ ఉన్నాయి. అలాగే ఏదో ఒకటి చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇష్టమైనవి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఏమీ మిస్ అవ్వక్కర్లేదు ఏమీను. ఇప్పుడు అంతా మిస్ అయిపోతారు, ఓపిక ఎనర్జీ అన్నీ అయిపోతాయి. ఇంకా చివరికి వచ్చేప్పుడు ఎంజాయ్ చేద్దాం అనేది అప్పుడేమో ఓపిక ఉండదు ఎవరికి. ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఓపిక ఉండదు. ఇంకా ఎక్కడికి తిరగలేరు. ఏ ఫుడ్ తిన్నా ఇంకా పడదు. ఇంకా అలాగే ఇంట్లో గడపడం అయిపోతుంది. లైఫ్ అన్నది చాలా చిన్నది లైఫ్. ఇప్పుడు ఈరోజు మనం ఏది ఆనందిస్తున్నాము ఏంటి అన్నది చూసుకోవాలి. అది తెలియట్లేదు అందరికీ. ఆ తర్వాత వెళ్ళొచ్చులే, తర్వాత చూడొచ్చులే అనుకుంటారు, కానీ ఇంకా తర్వాత వెళదాం అంటే లేదు ఇంకా అక్కడ ఏమి. అది తెలుసు కొంచెం మందికి వాళ్ళు మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని వాళ్ళకే తెలియదు. ఇంతేనేమో అన్న రియలైజేషన్లో అంటే వాళ్ళు ఇదే అనుకుంటారు. ఇదే ఇంకా ఇది కాకుండా మనం వర్క్, ఇల్లు, ఇది కాకుండా మనకి బయట కూడా ఇంకా ఉంది అన్నది చాలా మంది ఇంకా అది కూడా రియలైజ్ అవ్వట్లేదు ఎవరు. ఇదే అన్నట్టుగానే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇంకా డిస్కవర్ చేసి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా హ్యాపీగా ఉంటారు.
ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళకి జాబ్ తప్ప ఇంకోటి ఏం తెలియదు. వాళ్ళకి మార్నింగ్ నుంచి రాత్రి వరకు జాబ్ చేసుకుంటారు. శని ఆదివారాలు వస్తే పనులు చూసుకుంటారు, పడుకుంటారు, లేస్తారు, మళ్ళీ సోమవారం అవగానే ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఇంకా దేనితో సంబంధం వాళ్ళు ఇంకోలా గడపలేరు. సాటర్డే సండే వస్తే వాళ్ళకి బోర్ కూడా ఏ పని చేయలేరు. సాటర్డే సండే కూడా వాళ్ళు వర్కే చేస్తారు. ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చొని పని చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా వేరేదేం చేయలేరు, అదే చెయ్యాలి. అందుకని వాళ్ళకి ఎక్సెప్షన్ అది. అది కాకుండా ఇప్పుడు జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో చెయ్యాలనుకుంటారు, అటు చేయలేరు. ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవాళ్ళు అందరూ. లైఫ్ ఏమీ వాళ్ళకి ఏమి హ్యాపీగా అనిపించదు, ఏదో ఇబ్బందులు పడుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే చేస్తున్న జాబ్ వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళు జాబ్ని వాళ్ళు ఏమి ఇష్టపడి ఏం చేయట్లేదు. దానివల్ల చాలా బోరింగ్గా నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు అమ్మయ్య ఇవాళ గడిచింది అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళందరికీ. అందుకని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి ఎవరైనా సరే లైఫ్ని. అది అదొకటి. కొంచెం మంది ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇలా ఉన్న వాళ్ళకి అంటే కొంచెం మందికి ఆల్రెడీ తెలుస్తుంది ఇది కాదు నేను వేరేది ఏదో చెయ్యాలి, జాబ్ కాకుండా వేరేది ఏదో చెయ్యాలి అని. అలా ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా పేరెంట్స్ వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉంటే వాళ్ళు తొందరగా చేయగలుగుతారు. అలా సపోర్ట్ లేని వాళ్ళు ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకేం చేయాలి, ఏ డెసిషన్ తీసుకోలేక ఇందులో కంటిన్యూ అవ్వలేక అసలు స్ట్రక్ అయిపోయినట్టు ఉంటారు. అందుకనే వాళ్ళకి ఎవరైనా జస్ట్ కొంచెం ఏదో అట్లీస్ట్ ఫైనాన్షియల్గా చేయలేకపోయినా మోరల్ సపోర్ట్, నువ్వు అనుకున్నది చేద్దు కానీ అని అన్నా చాలు, చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు అని చిన్న బూస్టింగ్ ఉంటే చాలు, వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అందుకని అలాంటి వాళ్ళకి కొంచెం చిన్న అలాంటి సపోర్ట్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి.